ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి ఎండలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ ఎండలకి మనము అలా బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చల్లటి నీరు కోసము ఎంతో ఆశపడుతూ ఉంటాం. అలా ఆశపడినప్పుడు కొన్ని సందర్భాలలో చల్లటి నీరు దొరికినప్పుడు మన ప్రాణమునకు హాయిగా అనిపిస్తుందండి. మీరు గమనించండి, ఈ ప్రాంతంలో నీరు అనేది కరువు. ఎందుకంటే వర్షాలు లేవు. ఈ టైంలో విపరీతమైనటువంటి ఎండలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ తాగడానికి ఈ నీరు అది ప్రవహిస్తూ ఉంది, పారుతూ ఉన్నది, ఒక సెలయేరులాగా ప్రవహిస్తున్నది. ఈ నీళ్లు మనం కనుక ముట్టుకొని తాగితే చల్లగాను తీయగా ఎంతో స్వచ్ఛమైనగా ఈ నీరు ఉంటుంది. అయితే బైబిల్లో మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనములో, తప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండును, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ఆమేన్. మనం దప్పిక తీర్చబడడానికి చల్లటి నీరు కొరకు ఎంత ఆతృతపడి దాని కొరకు ఎదురు చూస్తామో, ఆ చల్లటి నీరు మనకు దొరికినప్పుడు మనము తృప్తిపరచబడతామండి. అలాగుననే ఈ నీరు లేని వారు ఈ నీరు తాగితే వారు చాలా తృప్తిపరచబడతారు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? దూరదేశం నుండి వచ్చినటువంటి శుభ సమాచారం అట, అది మన దప్పిక తీర్చబడే కంటే కూడా ఇంకా అధికమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరదేశం నుండి వచ్చినటువంటి శుభ సమాచారం అంటే దేవుని వాక్యము. ఎంతోమంది ప్రవక్తలు, దైవ సేవకులు వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు ఆ వాక్యము ఎలా ఉంటుందంటే, దప్పికొనిన వానికి చల్లని నీరు ఏ విధంగా ఉంటుందో ఈ దేవుని వాక్యము కూడా మన జీవితాలకు అంత తృప్తినిస్తుంది. కనుక నీవు దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించుము, దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించుము. నా యేసే నీ జీవితంలో నీ ప్రతి ఆశను తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తప్పికొనిన వారికి చల్లని నీరు ఏ విధంగా ఉంటుందో దూరదేశం నుండి వచ్చినటువంటి శుభ సమాచారం కూడా ఆ విధంగా ఉంటుందని మీరు మాకు తెలియపరుచుకున్నారు. ఇట్టి శ్రేష్టత మేము పోగొట్టుకొనక కడ వరకు కాపాడుకున్నటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.